మీ ఇంట్లో నువ్వు తండ్రివైనా తల్లివైనా, నువ్వు అత్తవైనా నీ కోడలి పైన. చాలాసార్లు మనం అనుకుంటాం, నా ఆడపడుచుతనం, నా అత్తతనం చూపించాలి అనుకుంటాం. మనం కోడల్ని నలిపేస్తుంటాం. మనం గుర్తుపెట్టుకో, దేవుడిస్తే తప్ప నీకు అధికారం రాలేదు. కొన్నిసార్లు భర్తలు భార్యల్ని నలిపేస్తుంటారు. గుర్తుపెట్టుకో, నీకు భర్త హోదా వచ్చింది దేవుడిస్తేనే వచ్చింది. కొంతమంది పాస్టర్లు తమ గొర్రెల్ని నలిపేస్తూ ఉంటారు. పాస్టర్లు మీ గొర్రెల పైన బాసులుగా ఉండద్దు, దాసులుగా ఉండండి అని పేతురు చెప్పాడు తన పత్రికలో. పేరుకేమో జేసుదాసు క్రీస్తుదాస్ అంటారు, దగ్గరికి వెళ్ళి చూస్తే అయ్యగారు బాస్. సమీపింపురాని తేజస్సులో ఉంటారు అయ్యగారు. ఆ సమీపింపురాని తేజస్సులో ఉన్న ఆయనేమో వచ్చేసాడు మన మధ్యలోకి, మన మధ్య నివసించాడు. ఈయన గారేమో సమీపించడం తేజస్సులోకి వెళ్ళిపోయాడు. అందుకని అయ్యగారి దగ్గరికి వెళ్ళలేం మనం. మీరు ఈరోజు చాలామంది సెలబ్రిటీ బాసులను చూస్తున్నారు అలాగే క్రైస్తవ లోకంలో. కానీ ఈయన అంటున్నాడు, అధికారములన్నీ దేవుడి నుంచి వస్తాయి. అందుకే ఒక మాట చెప్పాడు ఈయన, నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు రేవంత్ రెడ్డి నచ్చకపోయినా ఆయన నీ ముఖ్యమంత్రే, లోబడాల్సిందే. నీ కులపోడు పాస్టర్ కాకపోయినా నీ చర్చిలో నీకు నచ్చకపోయినా నువ్వు లోబడాల్సిందే. నీ పై అధికారి ఆంధ్రోడైనా సరే నువ్వు లోబడాల్సిందే. ఎందుకంటే అధికారములన్నీ దేవుని వలననే కలిగినవి. అంటే దేవుడికి విధేయత చూపించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ప్రభుత్వానికి విధేయత చూపించాలి. ఏమండి, మనం మన యజమానులకు విధేయత చూపించాలి. యజమాని అంటే మనకు ఉద్యోగం ఇచ్చినాడు. మనం మన తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. మనం సంఘంలో పెద్దలకి, పాస్టర్కి విధేయత చూపించాలి. నీకు నచ్చకపోయినా అప్పుడే నువ్వు దేవుడికి విధేయత చూపించినట్టు. దేవుడికి విధేయత చూపించే క్రైస్తవుడు ఈ స్థాయిలన్నింటిలో విధేయత చూపించుకుంటూ వస్తాడు. ఎందుకని? దేవుని వలన తప్ప వచ్చిన ఏ అధికారం కూడా లేదు. అందుకనే క్రైస్తవుడు చట్ట విరుద్ధంగా ప్రవర్తించలేడు, సంఘంలో అమర్యాదగా నడుచుకోలేడు. భార్యల దగ్గరికి వద్దాం. నీ భర్తకు నువ్వు విధేయత చూపించకపోతే దేవుడికి విధేయత చూపించినట్టు. పిల్లల దగ్గరికి వద్దాం. నీ అమ్మ నాన్నకు నువ్వు విధేయత చూపించకపోతే దేవుడిని ధిక్కరించినట్టు. ఎందుకంటే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మీకు గుర్తుందా, యెరూషలేము గోడలు కట్టాల్సి వచ్చినప్పుడు, కాలిపోయిన గుమ్మాలు మళ్ళీ కట్టాల్సి వచ్చినప్పుడు నెహెమ్యా ఒక తాకీదు తీసుకొని వచ్చాడు రాజుగారి దగ్గర. ఎందుకు తీసుకొచ్చాడు ఆ తాకీదు? నెహెమ్యాని ఎదిరిస్తే ఎవరిని ఎదిరించినట్టు? రాజుగారిని ఎదిరించినట్టు. గుర్తుపెట్టుకోండి, భార్యలు ఎప్పుడు భర్తకు విధేయత చూపించారంటే వాళ్ళు దేవుడికి విధేయత చూపించడం నేర్చుకున్నప్పుడు. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులకు విధేయత చూపించారంటే వాళ్ళకి దేవుడికి విధేయత చూపించినప్పుడు, నేర్చుకున్నప్పుడు. సంఘస్థులు ఎప్పుడు పాస్టర్ గారికి, పెద్దలకి విధేయత చూపించారంటే వాళ్ళు దేవునికి విధేయత చూపించడం నేర్చుకున్నప్పుడు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి, భర్తలకు కూడా చెప్పాలి. భార్యలు నీకు విధేయత చూపించాలని తమరు అనుకుంటున్నారే, తమరు దేవుడికి విధేయత చూపిస్తే తప్ప తమరికి భర్త స్థానం దొరకదు. ఆదాము హవ్వలు దేవుణ్ణి ధిక్కరించిన మరుక్షణం సృష్టిని పరిపాలించలేకపోయారు, ఏదైనా వనాన్ని కాయలేకపోయారు, వెళ్ళగొట్టబడ్డారు. ద మూమెంట్ ద హస్బెండ్స్, ద పేరెంట్స్, ద బాసెస్, ద పాస్టర్స్, ద ఎల్డర్స్ డిజొబే గాడ్, they cannot have the right to stay there. భర్తలైనా, పాస్టర్లైనా, పెద్దలైనా, తల్లిదండ్రులైనా, ప్రభుత్వం అయినా, అధికారులైనా దేవుడికి లోబడకుండా వాళ్ళు ఆ అధికారాన్ని అభ్యాసం చేయలేరు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. విధేయత గురించినటువంటి ఒక గొప్ప విషయం మీకు చెప్పనివ్వండి. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మీరు చదివితే 5వ వచనం నుంచి మీరు 11వ వచనం దాకా చదివితే మళ్ళీ మీరు తీసుకొని చదువుకోండి.
మీకు కనపడేటువంటి ఒక విషయం ఏంటంటే అక్కడ విధేయత యొక్క గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా మీకు? నువ్వు ఎంత విధేయత చూపిస్తే అంత అధికారం దక్కుతుంది. యేసుక్రీస్తు వారు ఎంత విధేయత చూపించాడు? దాసుడే, మనిషి అయ్యాడు ఫస్ట్, తర్వాత దాసుడయ్యాడు, తర్వాత సిలువకు అప్పగించేసుకున్నాడు. ఎంత విధేయత చూపించాడంటే రిక్తుడిగా మారిపోయాడు. మీకు అర్థమైందా తెలుగు? రిక్తుడు అంటే ఏంటి? ఇంకేం లేదు, ఇంకేమీ లేనంతగా దాసోహం అయిపోయాడు తన తండ్రికి. 9వ వచనం ఎలా స్టార్ట్ అయిందో చూడండి మీరు. అందుచేతను ఆగండి ఒక్క నిమిషం. బైబిల్లో అందుచేతను అని వచ్చిందంటే దానికి ముందేదో ఉందన్నమాట, అందులోంచి వస్తుందన్నమాట. ఎందుచేత? ఆ ముందు చేసిన దాన్ని బట్టి. ఎందుచేత? విధేయతను బట్టి. అందుచేతను ఇప్పుడు చదవండి అమ్మా. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని, పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, యేసు నామమున వంగాలి. ప్రతివాని నాలుక, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా. ఎవరు హెచ్చించారు? తమరు హెచ్చించుకోండి, డామ్ అని పడతారు. ప్రజలు హెచ్చించి మిమ్మల్ని ఆళ్లే పడేస్తారు. అందుకే మీరు చప్పట్లు కొడితే నాకు భయం. చప్పట్లు కొట్టిన చేతులే చెప్పులు వేస్తాయి రేపు పొద్దున. మనుషులను అస్సలు నమ్మకూడదు. నేను ఎందుకు ఇలాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు అయ్యా దయచేసి శాలువాకి అప్పొద్దు అంటాను నేను. ఎందుకంటే దాన్ని ఎందుకు ఏమన్నారు కానీ దుస్శాలువా అన్నారు దాన్ని. దాంట్లోనే ఉంది దుష్టత్వం అంతా కూడా. మనుషుల యొక్క సత్కారాల్ని సన్మానాల్ని నమ్మకండి. మీరు హెచ్చించుకున్నా పడిపోతారు, మనుషులు హెచ్చించినా వాళ్ళే మిమ్మల్ని కింద పడేస్తారు. మన దేశంలో సినిమా యాక్టర్కి దేవాలయాలు కట్టిన సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళే ఆ దేవాలయాన్ని పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు హెచ్చిస్తే నువ్వు పడిపో. ఎలా వస్తుంది తెలుసా? ఇది విధేయతలోంచి వస్తుంది. ఒక బంతిని నువ్వు ఎంత గట్టిగా కిందకు కొడితే అంత పైకి లేస్తుంది. అది ఎంత విధేయతో అంత అధికారం, ఎంత వినమ్రతో అంత హెచ్చింపు, ఎంత తగ్గింపో అంత పైకి ఎక్కడం. ఈ నియమం మీకు అర్థం కావాలి. ఇది అర్థమైతే చర్చిల్లో గొడవలు ఉంటాయా? పదవి కోసం పోరాటాలు ఉంటాయా? ఎలక్షన్లో కొట్టుకుంటారా? ఈరోజు ఎన్ని దుర్మార్గాలు చర్చిల్లో జరుగుతున్నాయి. ఒక్క పదవి కోసం, డబ్బు కోసం, కీర్తి కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం. అరే నాయన పడిపోతావు. నేను కర్నూలులో ఒక చర్చికి వెళ్ళాను. చాలా పెద్ద చర్చ్, అది చాలా కాలం నుంచి ఉంది ఆ చర్చి. దాదాపుగా 100 సంవత్సరాలకి దగ్గర పడిందో దాటేసిందో తెలియదు. అలా కూర్చున్నానో లేదో స్టేజ్ పైన ఇంకొక పెద్ద ఆయన తలనేరిసిన ఆయన వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ప్రైజ్ లార్డ్ అన్నాడు. నేను ప్రైజ్ లార్డ్ అన్నాను. మరుక్షణమే ఆయన అన్నాడు, సార్ మీకు ఈ విషయం తెలుసా అన్నాడు. నాకు మీకేం చెప్పలేదు, మీరు ఎవరో నాకు తెలియదు, నాకెట తెలుస్తుంది సార్ అన్నాను. నేను ఈ చర్చికి ప్రెసిడెంట్ సార్, 25 సంవత్సరాల నుంచి నేనే ప్రెసిడెంట్ అన్నాడు ఆయన. నేను ఒక క్షణం ఆగి అన్నాను, అంటే ఎవరికి ఛాన్స్ ఎవరు అనమాట అన్నాను. ఇంకా ఆ తర్వాత ఇంట్రడక్షన్ ఆగిపోయింది. తన గురించి తాను చేసుకునే పరిచయం ఇంకా అక్కడితో ఆగిపోయింది. ఇది చూడండి మీరు ఒకసారి. నువ్వు నిజంగా హెచ్చింపబడాలనుకుంటున్నావా? ప్రభు దగ్గర దాసోహం అయిపో. ప్రభువుకి ఆయన నియమించిన ప్రతి అధికారానికి లోబడు. చూడు దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు.